పక్కన ఈ పక్కన అమ్మా బాబు లోపలికి వెళ్ళవే అలా వెళ్ళండి పరిష్కార వేదికగా ఇది ఒక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజా వేదిక నాయకుడు మెట్ట ప్రాంత ఆశా జ్యోతి అపర భగీరథుడు నిరంతర ప్రజా సేవకుడు శ్రీ జ్యోతిర్లహరి గారికి గౌరవ శాసనసభ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐదు వేదికలకు రాబోతున్నాం. అదేవిధంగా పౌర పార్టీ అధ్యక్షులు మద్దాల మండల స్థానంలో వేదిక అదేవిధంగా గౌరవ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ ఇతర ప్రజాప్రతినిధులు మన పత్రికా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు క్షేత్రస్థాయి సిబ్బంది సచివాలయ సిబ్బంది మహిళలు ప్రతి శాఖకి మన విధుల శాఖ నుంచి వచ్చినటువంటి మహిళా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాన్ని హృదయపూర్వక స్వాగతాన్ని ఈరోజు ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు గత 100 రోజుల క్రితం కంటే ఈ 100 రోజులు ఏంటి తేడావో చూడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచిస్తే 100 రోజుల కిందట మన పరిస్థితి ఏంటి, 100 రోజులు జరిగినప్పుడు ఈ పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ పథకం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో కష్టాలు ఓర్చుకుని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి కూటమి కలిసి ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను మద్దతుగా ఉంటానని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుని జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఓడించి మన ఈ ప్రభుత్వాన్ని సాధించుకోవాలని ఆయన ఒక నిర్ణయంతో ఉండి ఇది సాధించుకోవడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ స్థాపించిన ప్రభుత్వం ఇక ఎన్నో మంచి విజయాలు సాధించాలని మనకు కావాల్సిన అలాగే మనం మొన్న తీర్మానాలు చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని తీర్మానాలు చేసుకున్నాం. మనకి ఏం కావాలి, ఏమేమి పనులు మన ఊళ్ళో జరగాలి అని చెప్పి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామంలోని మనకు కావాల్సినవి అన్నీ కూడా మీరు గ్రామ సభలో చెప్పండి. ఆ మేరకు మేము ఈ సంవత్సరంలో ఒక సగం పైన మేము పనులు పూర్తి చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ సభల్లో మనకున్న సమస్యలు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు ప్రతి రోడ్లు రైళ్లు అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుందని చెప్పి ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. పాడైనటువంటి సామాన్లు మళ్ళీ తిరిగి కొనుక్కోవడానికి మన ప్రాంతానికి సంబంధించి ఇస్తాను అని చెప్పి రాజపాలెంలో ప్రకటించడం జరిగింది. దాన్ని అమలు చేస్తున్నాం. అలాగే బియ్యం, ఉప్పు, పప్పు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. జత బట్టలు రాజపాలెంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఉన్న గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనిషికి ఏది అవసరం
ఆ సందర్భంగా అన్నదాన్ని గుర్తెరిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు హెక్టార్కి 25,000 రూపాయలు 16,000 ఉండేటటువంటి గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక్కసారిగా హెక్టార్కి 25,000 రూపాయలు పంట నష్టం ఇచ్చేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఒళ్ళు ఊరికి చెరుకు కానీ మిగిలినటువంటి హార్టికల్చర్ పంటలకైతే 35,000 ఉంది. ఇంకా వివిధ రకాలైనటువంటి ఇది ఇచ్చారు. కానీ మన దగ్గర హార్టికల్చర్ పంటలు ఉండవు కాబట్టి మనకు ఉండేది వరి. అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముందుగా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఎందుకు మంచి ప్రభుత్వం దీన్ని ప్రజలు అంటున్నారు, నిధులు అంటున్నారు, ఆలోచన పరులు చెప్తున్నారు అనడానికి ఇదే కారణం. ఈ కష్టంలో ఉన్నప్పుడు మన ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఈ వరద ముంపులో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆహార పదార్థాలు అందివ్వడంలో కానీ సహాయ సహకారాలు అందివ్వడంలో కానీ చాలా చక్కగా పనిచేసినటువంటి పరిస్థితి. అధికారులు కూడా అదే స్థాయిలో పనిచేశారు. ప్రత్యేకంగా ఇవాళ అధికారులు మళ్ళీ మరొకసారి కోరుతున్నాను. కొద్దిగా 2-3 గ్రామాల్లో మాకేంటంటే ఇళ్ళు ఉంటాయి, ఇళ్లలో సామాన్ ఉంటుంది, దెబ్బతింటారు, ముసలు వదిలేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు భద్రతల కోసం ఏ హైదరాబాద్ విజయవాడ పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి ఇంకా కొద్దిగా ఒక 50, 60, 70, 80 ఇలాగా కిట్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయని చెప్పేసి పొద్దుటే నా దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి దాన్ని అమ్మారావు గారిని అవసరమైతే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడతాను. ఆ కిట్లు కూడా ఇక్కడే ఉన్నాయంటున్నారు. వాటిని కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని మనం ఆదరించినట్టు అవుతుందని చెప్పి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. మంచి మనసు పెట్టి పనిచేసినటువంటి అధికారులుగా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి. మరి ఇంకా ఈ ప్రభుత్వాన్ని 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నారు అన్నదాని మీద కూడా ఇంకా వివరంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆదుకున్నందుకు అన్నారు, సమర్థవంతంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ని నిర్వహించినందుకు అన్నారు. అలాగే పెన్షన్ పథకం గత ప్రభుత్వంలో అంచెలంచెలుగా 3,000 ఇస్తాడు. ఇచ్చేదాంటే 5 సంవత్సరాలు పట్టింది. 4,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే. ప్రకటించిన దగ్గర నుంచి ఇస్తానన్నాడు. ఇంకా ప్రభుత్వంలోకి రాలే. ప్రకటించిన దగ్గర నుంచి ఇస్తాన్నాడు. 4,000 ఒకేసారి ఇచ్చాడు. ప్రకటించిన దగ్గర నుంచి 3,000 కలిపి 7,000 ఇచ్చాడు. అలాగే వైద్యం మాట్లాడే పెన్షన్ ఇవ్వడమే కాదు, ఒక్క రోజులో ఇచ్చాడు. అసలు వ్యవస్థ సమూలంగా మూల పడిపోయింది.
వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం చాలా కష్టం. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉంటుందని చెప్పారు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పొరపాటును కూడా మనం మాట్లాడక్కర్లేదన్నమాట. ఒక రోజులో ఇవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టుపోయింది, అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, సచివాలయ సిబ్బంది పరుగులు పెట్టారు. ఒక్క రోజులోనే ఇంటింటికి ఇవ్వడమే కాకుండా నేను అక్కడక్కడ అడిగా, మీరు ఈ రకంగా తిరిగి ఇవ్వడంలో మీకు ఇబ్బంది ఏమన్నా ఉందా అని చెప్పేసారు. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నామనుగా కష్టంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని మేము ఆదుకున్నట్టుంది. ఈ 4,000 7,000 పట్టుకెళ్ళి వాళ్ళకి ఎత్తుంది అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ 2 నెలలు ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు. అయిపోయింది ఆ వ్యవస్థ. సమర్థవంతమైనటువంటి పాలకుడు ఉంటే పరిపాలన అన్నది కింద స్థాయి వరకు కూడా అందుతుంది అనడానికి నిదర్శనం ఇదే. అంత సమర్థవంతంగా ఎవరమే కాదు, ఎవరైతే మన కోసం అహర్నిశలు పరిశ్రమిస్తూ కష్టపడుతూ పిల్లా పాపలు ఉద్యోగాలు చేస్తున్నారో, గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయా? ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నా బడ్జెట్ ఏ రకంగా నడుపుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉద్యోగాలు తూచా తప్పకుండా మీకు అందరికీ కూడా ఉద్యోగస్తులకి జీతాలు వస్తున్నాయి. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చాయి నిధులు? ఆ రోజు ఏమైపోయినాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధుల్లో దేన్ని మానేశాం? ఇవాళ ఏ సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాం? ఉద్యోగస్తులకి జీతాలు ఎందుకు ఇబ్బంది పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి ఆనాడు అనుకుంటుంది. హ్యాపీగా అనుకున్న టైంకి ఇవాళ అందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి పెన్షన్దారులు అందరికీ 1వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. పాపం 60 ఏళ్ళు దాటిన తర్వాతే కదా వాళ్ళు ఉద్యోగాలు రిటైర్ అవుతారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెన్షన్ అనేటటువంటి ధైర్యంతో బతుకుతున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతే మానసికంగా కుంగిపోతారు. అటువంటి కుంగుబాటు ఉండకూడదు. వాళ్ళకి ఎంత కష్టమైనా సరే పెన్షన్ అందుబాటులో టైంకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని సూచన తప్పకుండా ఇవాళ నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. అందుకోసం ఇవాళ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ 2014-19లో ఏ ఇళ్ల నిర్మాణం అయితే చేసి అర్థంతరంగా బిల్లులు ఇవ్వకుండా ఆగిపోయినాయో అవన్నీ కూడా ఇవాళ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఇంటికి వస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, పరిస్థితులు అన్నిటినీ కూడా అవగాహన కల్పించుకుని తొందరలోనే మీ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయని చెప్పి చెప్తున్నాను. ప్రభుత్వం అప్పుడు అయిపోయింది కదా, మర్చిపోవచ్చు కదా దాన్ని. ఎప్పటికీ ఇబ్బంది పడ్డారు. ఈ దుష్ట పాలకులు 5 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందుల నుంచి బయట పడగాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా
ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి బిల్లులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం? అందులో మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడానికి నిలుస్తాను. అలాగే విద్యా విధానంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తామని చెప్తున్నటువంటి జగన్ ప్రభుత్వం ఏం చేసిందండి? రేషన్ వేజెస్ని పెట్టి 3వ తరగతి చంటి పాప కూడా 3 కిలోమీటర్లని చదువుకునేటటువంటి పరిస్థితులు కల్పించింది. అంటే విద్యాలయాలను తగ్గించేసింది. ఆ రకమైనటువంటి విధానం ఉండకూడదు. ఇవాళ మాకు చెప్తున్నారు, మన ఎక్కడో నేను మా ఒక ఎక్కడో ఎవరో కూడా కాదు, చెప్పొచ్చు, పేరు తప్పలేదు.